మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే నిజం చెప్పేవాడికి ప్రొటెక్షన్ ఉండదు, లొకేషన్ మాత్రం మారుతుంది. ఛత్తీస్గఢ్ లోని జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ రోడ్డు కన్స్ట్రక్షన్ లో జరిగిన కరప్షన్ ని బయట పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ లో ఫండ్స్ ఎలా మిస్యూజ్ అవుతున్నాయో, రోడ్డు క్వాలిటీ పేపర్ మీద ఒకలాగా గ్రౌండ్ మీద మరోలా ఉందని రిపోర్ట్ చేశాడు. ఆ రిపోర్ట్ తర్వాత కొన్ని రోజులకే అతను కనిపించకుండా పోయాడు. తర్వాత అతని బాడీ ఒక సేఫ్టీ ట్యాంక్ లో దొరికింది. స్టేట్ మారుతుంది, పేరు మారుతుంది, కానీ ప్యాటర్న్ మాత్రం అదే ఉంది. పంజాబ్ లోని లుధియానా దగ్గర ఒక డిజిటల్ జర్నలిస్ట్ మీద అటాక్ జరిగింది. ఆ గ్రామంలో ఉన్న రోడ్లు, డ్రైనేజ్లు, స్ట్రీట్ లైట్స్ లాంటి బేసిక్ విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి రిపోర్ట్ చేసింది. అదే టైంలో గ్రామానికి వచ్చిన డెవలప్మెంట్ ఫండ్స్ ఎలా వాడుతున్నారో కూడా క్వశ్చన్ చేసింది. ఆ రిపోర్ట్ లో విలేజ్ సర్పంచ్ పేరు రావడంతో అతనితో పాటు కొందరు కలిసి ఆమెపై ఫిజికల్ అటాక్ చేశారు. అక్కడితో ఆగలేదు, ఆమె ఇంటిపై రాళ్లు కూడా విసిరారు. బీహార్ లో ఇంకో జర్నలిస్ట్ పై ఫైరింగ్ జరిగింది. అతను లోకల్ కరప్షన్, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి రెగ్యులర్ గా రిపోర్ట్ చేస్తున్నాడు. కొంతమంది పవర్ఫుల్ పీపుల్ పేర్లు కూడా తన స్టోరీలోకి వచ్చాయి. ఒక స్టోరీ రాసినందుకు బుల్లెట్ తో ఆన్సర్ ఇచ్చారు. 3 రాష్ట్రాలు, 3 కేసులు. కామన్ పాయింట్ ఒకటే, నిజం చెప్పినవాడు టార్గెట్ అయ్యాడు. ఇలా కొనసాగితే రేపటి న్యూస్ లో నిజం కనిపించదు. డబ్బు ఎంత పెడతారో అదే హెడ్లైన్ అవుతుంది.